బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హోల్సేల్ రిటైల్ కాదు, హోల్సేల్ ఫిరాయింపులు ఇవాళ కౌన్సిల్లో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసే కుట్రలో భాగంగా మొత్తం కాంగ్రెస్ ఫినిష్ చేసి, అంటే ఈ రాజకీయాలు మీరు దేశానికి అంటగట్టదలుచుకున్నారా? మీరు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం, శాసిస్తామంటే తండ్రి కొడుకులు ఇవాళ మాట్లాడుతున్నారు. 16 సీట్లు వస్తే శాసిస్తాం, చక్రం తిప్పుతామని. ఇదేనా మీ శాసనం? మీరు ప్రగతి భవన్లో కూర్చొని కంటున్న పగటి కలలు, అది ఢిల్లీలో మీ ఆటలు సాగవు. మీ తాటాకు చప్పులకు ఎవరు బెదిరిపోరు. ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేరు ఢిల్లీలో. ప్రతిదానికి ఇవాళ మీరు పోలుస్తూ ఉన్నారు. చైనా తరహా, మనకంటే చైనా అన్నిట్లో దూసుకుపోతుంది. ప్రతి అంశాన్ని చైనాతో పోలుస్తున్నామంటే అసలు నీ ఆలోచన విధానం ఏమిటి? చైనాలో ఏక పార్టీ పాలన, అంటే చైనా తరహా పాలన ఇవాళ తెలంగాణలో కొనసాగిస్తున్నారు మీరు. చైనాలో ఏకపార్టీ పాలన, ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం, నియంత పాలన. అదృష్టం కనీసం చైనాలో వారసత్వం లేదు. కానీ దానికి అధిగమించి వల్ల మీరు ఈ తెలంగాణలో చైనా తర ఏకపార్టీ పాలన సరగాలని, ఏ పార్టీ ఉండకూడదని, ప్రతిపక్షమే ఉండొద్దు, అంతా తానే పాలన సాగించాలి, నిజాం తరహా పాలన. దేనికి ఆదర్శం చైనా? పైపెచ్చి వాళ్ళ తెలంగాణలో ఏకపార్టీ పాలన, ఏక కుటుంబ పాలన. ఈ తరహా పాలన మీరు వాళ్ళ దేశంలో తీసుకురాదలుచుకున్నానని అడుగుతున్నాను సూటిగా. తెలంగాణ తరహా దేశాన్ని తీర్చిదిద్దుతాం, తెలంగాణ తరహా పాలన కొనసాగిస్తామంటున్న మీరు ఈ పాటికే దేశ ప్రజలు కాంగ్రెస్ కుటుంబ పాలన నుంచి విముక్తి పొంది ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ఒక పేదవాడును, ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని, ఛాయ్ వాళ్ళను ప్రధానమంత్రిగా చేస్తే, ఇవాళ నేను ప్రధానమంత్రి కాదు చౌకీదార్ అని చెప్పి, కాపలాదార్ అని చెప్పి ఇవాళ సగర్వంగా చెప్పుకునే వ్యక్తిని మీరు కాదని చైనా తరహా పాలన అంటే, ఈ దేశాన్ని ఒక కుటుంబం పాలించాలని చెప్పి భావిస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినారు కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజులు తెలంగాణ కూడా రావడం ఖాయం. పగటి కలలు కంటూ ఈ తరహా పాలన దేశానికి తీసుకొస్తామని చెప్పి అస్తమానం మీరు సట్లెజ్ నది గురించి 1600 కిలోమీటర్లు కట్టినారనే దాన్ని మాట్లాడుతున్నారు. సట్లెజ్ సంగతి దేవుడేరు ముందు. ఈ తెలంగాణకు అవరోధంగా మారినటువంటి బాబ్లీ కట్టడం జరుగుతూ ఉంటే నీకెక్కడా ఉంది సోయి? ఎక్కడ పోయినావు ఆ రోజు? మరి పొరుగు కర్ణాటక ప్రభుత్వం అడ్డంగా బాబ్లీ కట్టడం కొనసాగిస్తుంటే ఆ రోజు మేము ఉద్యమిస్తే మాట్లాడిన తీరు మీరు ఏంది? 1-2 టీఎంసీలకు 3 టీఎంసీలకు ఏంది రాద్ధాంతం అని చెప్పిన మీరు ఇవాళ సట్లెజ్ నది గురించి మీరు మాట్లాడుతున్నారు. పైపెచ్చు కేంద్రానికి రాష్ట్రాల మీద పెత్తనం ఏందని ప్రశ్నిస్తున్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా లోబడి ఇవాళ ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక టీమ్ ఇండియాగా గత ప్రభుత్వాలకు భిన్నంగా 14th ఫైనాన్స్ కమిషన్లో 10% ఇవాళ రాష్ట్రాల పన్నుల వాటా పెంచి వారికి స్వయం సమృద్ధి సాధించడానికి దోహదపడతా ఉంటే కేంద్రానికి రాష్ట్రాల మీద పెత్తనం ఏమిటి అని మీరు ప్రశ్నిస్తున్నారు. మీరు నేను ఇవాళ అడుగుతున్నాను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీ కుటుంబ పెత్తనం ఏమిటి? మీ పార్టీకి తీర్పిచ్చారు ప్రజలు, కానీ మీ కుటుంబాన్ని పాలించమనా? రక్షణ శాఖ తప్పితే అన్ని శాఖలు
రాష్ట్రాలకు వదిలేసేయాలి అని చెప్తున్న మీరు పరస్పర విరుద్ధంగా దిక్కుతోచని పరిస్థితిలో మీరు మాట్లాడుతూ తీరు చూస్తూ ఉంటే రక్షణ శాఖ తప్పితే అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని కోరుతున్నారు మీరు మళ్ళీ పైపెచ్చు రాష్ట్రాలకు సర్వాధికారాలు కావాలని చెప్తున్న మీరు మరి మీరు ఢిల్లీలో పోయి ఏం చేస్తారు ఇవాళ? అంటే రక్షణ శాఖకు మంత్రిగా కొనసాగాలని మీ ఆపేక్షన ఒక్కసారి మీరు పరిశీలించినట్టయితే దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం పరిశీలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా పూర్వం భారతదేశ పరిస్థితి ఏమిటి, పాకిస్తాన్ యొక్క దుందుడుకు చర్యలు ఏ విధంగా ఉన్నాయి, దానికి భిన్నంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అన్ని దేశాలు వారు పర్యటించి దౌత్య సంబంధాలు మెరుగుపరిచి పొంచి ఉన్నటువంటి పాకిస్తాన్ పక్కల్లో బెల్లంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కోరలు పీకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏకాకిం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వాళ్ళ మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక ఇజ్రాయెల్ దేశానికి ప్రధానమంత్రి హోదాలో స్వాతంత్ర దేశంలో వెళ్ళిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఇది దౌత్యపరమైన సంబంధాలు. ప్రపంచం మొత్తం మీద కూడా ఈరోజు శ్లాఘిస్తూ ఉంటే మొన్న పాకిస్తాన్ తోక ఆడిస్తే ఏ రకంగా తోక కత్తిరించడానికి మెరుపు దాడులు చేసి ఉగ్రవాద శిబిరం ధ్వంసం చేసి ఆ వైమానిక దళానికి స్వేచ్ఛనిచ్చి ప్రపంచమంతా కూడా కొనియాడబడుతూ ఉంటే ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ను ఏకాకిని చేసి చివరికి చైనా సైతం కూడా ఉగ్రవాద దేశంగా కొనసాగుతున్న పాకిస్తాన్ను సమర్థించలేని పరిస్థితి తీసుకొస్తే వీరు కళ్ళుండి చూడలేని మీరు ఇవాళ చెవులుండి కూడా వెళ్ళలేని పరిస్థితి మీది. ఒక గొప్పగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము వైమానిక దళం చేసినటువంటి ఈ యొక్క మెరుపు దాడుల వల్ల భారతీయ పౌరులందరూ కూడా ఇవాళ గర్వంగా ఛాతి ఎత్తుకొని తిరిగే పరిస్థితి తీసుకొస్తా ఉంటే మీరు పాకిస్తాన్తో సమస్య పరిష్కారం చేయలేకపోయినారు. జమ్మూ కాశ్మీర్ ఒక్కసారి పార్లమెంట్ సభ్యురాలుగా కవిత గారు జమ్మూ కాశ్మీర్ గురించి వారు ఏ విధంగా మాట్లాడారు? భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ను ఉనికిని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఒక పార్లమెంట్ సభ్యులుగా మాట్లాడితే మీరు నిస్సహాయులుగా ఉన్నటువంటి మీరు ఇవాళ రక్షణ శాఖ గురించి రక్షణ వ్యవహారాల గురించి లేదా దేశ సరిహద్దుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదని చెప్పి ఇవాళ సూటిగా స్పష్టం చేస్తా ఉన్నాను. పైపెచ్చు ఇవాళ కొత్తగా మరి ఎవరు అడిగినా నాకు తెలియదు. ఇవాళ ఎవరు అడగకముందే ఆయన సంజయించుకుంటున్నాను, నేను అసలైన హిందువును, నిఖార్స్ అయిన హిందువును, నాకు మించిన హిందూ ఎవరున్నారు? బీజేపీ వాళ్ళు ఏదో హిందువులు ఏదో టేకదారిగా మాట్లాడుతున్నారు.